తిరిగిన నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానము గుగదు. జ్యోతి లేనిది అంధకారము, జ్యోతి లేనిది అంధకారము. భూతలమున బాయ నందును భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే. నహి నహి రక్షతి దుఃఖకరణే, నహి నహి రక్షతి దుఃఖకరణే. భజ గోవింద. పవిత్ర ఆత్మస్వరూపులైన విద్యార్థులారా, జగన్నాటక రంగమునందు జీవుడు ఆడని ఆట కాని, పాడని పాట కాని, వేయని వేషం కాని లేదు. అనంతకాలము నుంచి మానవుడు 84 లక్షల వేషమును వేసినప్పటికీ తన యొక్క వేషమును పురస్కరించుకొని భగవంతుని అనుగ్రహమునకు పాత్రులు కావటానికి కాని, లేక భగవంతుని హృదయమును ప్రసన్నత గావించి తద్వారా మనము ఏదో ఒక మెప్పును పడేటట్టు కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతకాలం వరకు కూడాను మనకట్టి మెప్పు కానీ, అటువంటి పవిత్రమైనటువంటి యొక్క అనుగ్రహం కానీ చిక్కనటువంటి పరిస్థితి యందు మనం ఉన్నామంటే మన యొక్క ఆట పాట మాటల యొక్క ధోరణి సక్రమంగా లేదనే దీని యొక్క అంతరార్థం. In this world one moves about without giving due respect to moral principles and without exercising self-control, then even if he is a devoted person, he will be immersed in lack of knowledge, in illusion and ignorance. Just as without light one has to go in darkness, this is something which is understandable and quite common on the face of the earth. Pavitratma Swarupas, students on this stage of the world, everyone has been going through an act of variety of kinds. He is also participating in shows of many different types. Man has had to do this in 84 lakhs of different kinds of jivas. But in this particular birth, as man, he is trying to get God's grace in many ways. He is trying to satisfy God and earn His kindness and grace. Although we are trying our best, we have not been able to secure such grace of God. This only means that the action which we are putting through, the songs which we are singing, the words which we are uttering are not really satisfactory. లోకమున మానవుడు తలపైన భారమును ఉంచుకున్నప్పుడు ఎంత త్వరగా ఆ భారము తన క్రిందికి దింపుకోవచ్చునా అనేటువంటి ఉద్దేశముతో తన గృహములకు అతి వేగముగా ప్రయాణం సలపటం కద్దు. అంతేకాదు, తెల్లవారి 9 గంటలకు ఆఫీసుకు పోయినటువంటి ఒక అధికారి ఎప్పుడెప్పుడు 5 గంటలు అవునా, నేను నా స్వగృహమునకు చేరుదునా అనేటువంటి సంకల్పముతో తన స్వస్థానమును చేరేటువంటి నిమిత్తమై ఆ యొక్క ఆఫీసర్ కూడాను ప్రయత్నం సలుపుతుంటాడు. ఇంతే కాదు, ఏ విధమైనటువంటి యొక్క ప్రయాణము సలిపినప్పటికీ కారు, బస్సు, ట్రైను ఇలాంటి వీటిలో మనం ప్రయాణం సలిపినప్పుడు కూడాను ఇంకా ఎంత టైం అయింది, ఎప్పటికి మనం స్టేషన్ చేరుతాం అనేటువంటిది గమ్యాన్ని చేరేటువంటి లక్ష్యమునందే మనం ప్రతి ఒక్క ప్రయాణం కూడాను సలుపుతూ ఉంటున్నాం. కానీ మానవుడు ఎన్ని జన్మల నుంచి కూడాను ఈ మానవత్వం అనేటువంటి ప్రయాణం సలుపుతున్నాడో కనిపెట్టడానికి సాధ్యం కాదు. అయినప్పటికీ గమ్యం యొక్క లక్ష్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక, లేక మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను తాను తెలుసుకొనటానికి ప్రయత్నం చేయక
ఈ యొక్క లోకములో ఎంతకాలమైనా జీవించడానికి ఆశపడుతున్నాడంటే ఇది మహా ఆశ్చర్యమైనటువంటి విషయం. In this world, it is common practice that when man has got responsibility on his shoulders, he wants to go fast and reach his house and put down the weight on his shoulders. In the same manner, if an officer goes to his office at 9 o'clock in the morning, at 5 o'clock and before that, he will be asking himself, when can I go home? How soon can I go home? In the same way, wherever he may be, whether you are making a journey in a car or in a bus or in a train, one asks himself often, how long am I going to sit in this? When will the journey come to an end? When will I reach the destination? But while this is the common practice, man, having gone through several births to reach this particular stage, it does not seem to be that he is asking himself, when shall I reach the destination? When shall I reach my final divinity? He does not understand this, and the sacredness of man's life and man's birth is hidden in his not being able to look at his destination. ఈనాడు జగత్తునందు విశ్రాంతి సంబంధమైనటువంటి సాధనములు విరివిగా అభివృద్ధి అవుతున్నవి కానీ శాంతి సంబంధమైనటువంటి సాధనలు ఏమాత్రం కూడాను మనము ప్రయత్నపూర్వకంగా దానిని అభివృద్ధి పరచడానికి పూనుకోవటం లేదు. Today in the world, many attempts are being made to increase the leisure which man can get. But we do not seem to be making necessary effort in order that man may get sufficient peace. శాంతి లేనటువంటి మానవులకు విశ్రాంతి లభించినా కూడాను అది మహా అశాంతిగానే వాని యొక్క దృష్టిలో ఉంటుంటాది. If man has not got peace, even if he gets leisure, that will not give him any satisfaction. He will feel very much worried. 24 గంటలు కూడాను పని చేసినప్పటికీ జ్ఞాని శాంతిగానే తన జీవితంను గడుపుతూ ఉంటాడు. ఎట్టి పని లేకపోయినప్పటికీ అజ్ఞానికి నిరంతరము అశాంతిగానే ఉంటుంటాది. A jnani or a wise man, even if he works all the 24 hours of the day, he will still look unperturbed and peaceful. On the other hand, an ignorant person, even if he has no work at all for all the hours of the day, he will look very troubled and very ruffled. అయితే ఈనాడు శాంతి ఉన్నటువంటి ప్రదేశమును మనం గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం సలపక ఈ భూలోకములో శాంతి లేదని చంద్రలోకానికి కూడాను మనం ప్రయాణం సలపడానికి పూనుకుంటున్నాం. అయితే ఆ చంద్రలోకంలో మాత్రం మనకు శాంతి లభిస్తుందా అంటే ఆ లభించడం అనేటువంటిది తరువాత మాట్లాడదాం. $35 కోట్ల ఖర్చు పెట్టి ఆ చంద్రలోకములకు పోవటం చేత తనకు లభించేటువంటిది ఎలాంటిదంటే దేహమునకు మాత్రమే చల్లదనం లభిస్తుండాది కానీ మనస్సుకు భయభ్రాంతులతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాడు. Today we are not able to find places on earth where we can get the required peace. Not having found such places on the earth, we think that we can get peace if we go to the moon and we are traveling to the moon. We shall discuss the question of whether we can find peace on the moon a little later. But spending 35 crores of dollars for the purpose of going to the moon, what is it that we are getting? The body may become cool, but the mind is not cool at all. The mind is filled with terrible fear. కనుక మనకు శాంతి అన్నటువంటిది భూలోకంలో కానీ లేక స్వర్గలోకంలో కానీ లేక చంద్రలోకంలో కానీ ఇంద్రలోకంలో కానీ మనకు దక్కటం కల్ల. అయితే శాంతి అన్నటువంటిది ఎక్కడ ఉన్నదనగా శాంతి తమ యొక్క అంతర్భాగమైనటువంటి యొక్క హృదయ స్థానం నందే ఉంటున్నది, వెలుపల భాగమునందు లేదు. వెలుపల ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోవటం మన కాలమును వ్యర్థం చేసినటువంటి వారమే అయిపోతాం. శాంతిని అనుభవించాలనుకున్నటువంటి వ్యక్తి మన యొక్క అంతర్దృష్టి యందు మన యొక్క భావం శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రమైనటువంటి శాంతికి మనము కొంత అర్హులమైపోతాం. Where is peace to be found? Are we going to find it on the earth? Are we going to find it in heaven? Are we going to find it on the moon? Or are we going to find it in the Indraloka? We are not going to find it anywhere. This is only an illusion. Then, where are we to find it? It is in the innermost heart of each individual. To look for peace outside yourself is a waste of time, and one should look for it within himself with a clean mind, then he will find peace. ఇది ఎట్లున్నదనగా పేరు పెద్ద
ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుండాలి. అనగా చంద్రలోకమునకు వెళ్తున్నామనేటువంటి పేరు మాత్రం గొప్పదిగా ఉంటుండాలి. కానీ మనం అందులో సాధించినటువంటిది ఎలాంటిదనగా దిబ్బ వంటిది, యూజ్లెస్, దాంట్లో ఎట్టి ఫలితం కూడా లేనటువంటి దాన్ని మనం సాధిస్తుంటున్నాం. ఆ $35 కోట్ల కూడాను భూలోకంలో పెడితే ఎంతమంది జీవులకు శాంతి సంతోషం లభించడానికి అవకాశం ఉంటుంది. This is like our describing something with a very attractive name. But when you actually look into that matter, you find that there is nothing worthwhile in it at all. We talk of the moon and going to the moon. But then, what is it that we get on the moon? That's perfectly useless. It's only the name that is attractive. If the 35 crores of dollars which have been spent in going to the moon can be spent on the earth in helping people who deserve to be helped, how very nice it would be. ఇదే విధముగా భూలోకమునందు కూడాను ప్రతి మానవుడు కూడాను శాంతి అనుభవించాలనేటువంటి యొక్క సంకల్పంతో అనేక రకములైనటువంటి ప్రయత్నములకు కార్యములకు పూనుకుంటూ ఉంటుంటాడు. In the same manner, on the earth, every man wants to have peace. With a desire to have peace, he makes many attempts and he takes part in many work and many types of work. ఎక్కడ మనకు ధర్మం అనేటువంటి భావం ఉన్నదో అక్కడే మనం గుణము అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంటాది. ఎక్కడ గుణము అనేటువంటిది ఉన్నదో అక్కడ ఆ ఇంటి లోపల ఐకమత్యము అనేటువంటిది అభివృద్ధి అవుతుంటాది. ఎక్కడ ఐకమత్యం ఉన్నదో అట్టి దేశము లోపల ఒక విధమైనటువంటి ఆర్డర్ లో ఉంటుంటాది, డిసిప్లైన్ ఉంటుంటాది. ఎక్కడ డిసిప్లైన్ ఉంటుండాదో అక్కడ మనకు శాంతి లభిస్తుంటుండాది. Where there is dharma, there will be promoted good qualities. Where there are good qualities in that particular house, you will find where there is dharma or righteousness in one's heart, there will be good quality and beauty in the heart. Where there are good qualities in that particular house, you will find unity amongst the members. Harmony. Where there is harmony amongst the members in that particular house, in the country you will find order and discipline. In that country where there is order and there is discipline, you will find peace. There will be peace in the world. You will find peace in the world. కనుక మనము శాంతి అనేటువంటిది వ్యక్తి యొక్క గుణము పైన ఆధారపడి ఉంటుండాలి. ఇట్టి గుణమును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు శాంతి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ గుణద్వారమే హృదయ ద్వారం, ఆ హృదయ స్థానమే ఆత్మస్థానం. Therefore, peace depends upon the quality of an individual. This passage of quality of the individual is the passage for the heart. This passage for the heart is the passage for Atma or the soul of the individual. దీనికి ఒక చిన్న తమాషైనటువంటి ఒక కథ. There is a small story which is somewhat interesting. ఒకానొక సమయమునందు భగవంతుడు ఒక జీవుని సృష్టించి, ఓ జీవా నీకు ఏమి కావాలి అని ప్రశ్నించాడట. ఏమి కావాల్సిందా కోరుకో, నేను ఇస్తానన్నాడు. On one occasion, God created a jiva and told him, asked him, what do you want? I will give you whatever you want. తక్షణమే దేవి ఉన్నదట. ఏమిటండి మీరు ఇంత తెలివి తక్కువగా మీరు వరవిస్తున్నారు? ఏమి కావాలని కోరుకోమంటే మానవుడు కోరనటువంటిది ఒక్కటి లేదు. కోరికలంటే అర్థం కాదు గాని సర్వమును కోరుతుంటాడు మానవుడు. అలాంటి జీవులకు నీ ఇష్టం వచ్చినటువంటిది కోరుకోమని వానికే స్వతంత్రం ఇస్తున్నావు. అలాంటి స్వతంత్రం ఇవ్వటం చేత కట్టగడపడకు మనముఖమైన వాడు చూడడు అని ఆమె హెచ్చరించిందట. The Devi who was sitting by the side of God told him, look, you seem to be going too far. Man is very ambitious. Man has such desires that if you give him freedom, he will ask for anything. You are telling this jiva that he can ask for anything and you would give it. Ultimately, he will have such desires that he would not look at us again. అప్పుడు దేవుడు చెప్పాడట, దేవి నేనంత తెలివి తక్కువ వాడిని కాదు. మానవునికి సర్వ సుఖములు కూడాను వారి కోరినటువంటివన్నీ ఇస్తుంటాను. అయితే వాడు అన్ని కోరికలు కోరుతాడు కానీ ఆత్మశాంతిని మాత్రం కోరడు. కనుక అది మన దగ్గరనే పెట్టుకుని వాడు కోరినటువంటివన్నీ ఇస్తాము. ఆ శాంతి కోసమైనా మన దగ్గరికి వస్తాడు అని దేవుడు చెప్పాడట. God told Devi that
he is not such an ignorant man. He knows everything about human beings. Man wants all pleasures. Man is going to ask for all pleasures. But the one thing that he is not likely to ask is peace of mind. And when he does not have peace of mind, he will certainly come back to us. అప్పుడు దేవి అది ప్రశ్నించిందట, ఈ శాంతి అనేటువంటిది మన దగ్గర మాత్రం ఎట్లా లభిస్తుందంటే, మన దగ్గరికి రానక్కరలేదు. సర్వుల హృదయమునందు కూడాను ఆత్మస్వరూపులుగా మనం ఉంటున్నాము. కనుక అట్టి ఆత్మస్వరూపులైనటువంటి మన దగ్గర వారు స్వార్థరహితమైనటువంటి పాలనము, నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవనము ఎక్కడ జరుగుతుందో అక్కడ శాంతి వారికి ఉట్టిపడుతుంది అన్నాడు. Devi asked, how can he get peace of mind? By coming to us. How can he get it from us? Then God replied that he doesn't have to come to us. Atma, Paramatma, in the shape of Atma, is present in everybody. If he goes and asks for it in a selfless manner, binds himself down with principles of morality, pays due respect to truth, then he will certainly find peace of mind. కనుక ఈనాడు మానవుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ఉండాలనుకుంటే, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అని, అనగా మనసు యొక్క యోచన, మాట యొక్క సూచన, క్రియ యొక్క ఆచరణ, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఆత్మస్థానమునందు మాత్రమే లభిస్తుంది. అట్టి ఆత్మస్థానమునందు మాత్రమే ఈ యోచన, ఈ పలుకు, మన కార్యము మూడింటి యొక్క ఏకత్వం ఎక్కడ ఉంటుంటాదో అక్కడ తప్పక శాంతి జరుగుతుంది. అంతేకాని మనసులో ఒక చింతన, మాటలో ఒక పలుకు, క్రియలో ఇంకొక ఆచరణ చేసినప్పుడు వానికి వాడే అశాంతిని అభివృద్ధి పరుచుకుంటాడు. Today, man is like reminding us that the proper study of mankind is man himself. And wherever there is oneness in the thought that comes from one's mind, in the word that comes from his mouth, and in the deed that he performs, if there is oneness, there is Atma. But if there is no oneness or unity or coordination between thought, word and deed, each goes its own way, then you can't find peace. But wherever there is a coordination between thought, word and deed, you will find peace. కనుక మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి ఆత్మస్థానం నుంచి వచ్చేటువంటి ప్రతి అభిష్టమును కూడాను సత్యమనేటువంటి పలుకు ద్వారా అందించి, కర్మాచరణ అనేటువంటి యొక్క క్రియలో మనము జీవితాన్ని అంకితం చేయటము, ఇది సరి అయినటువంటి వయసుగా ఉండటం చేత ఈనాడే మీరు మానవులు అనేటువంటి సార్థక నామాన్ని అందుకున్నందుకు సక్రమమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు దీనికి చేపడతారని కూడాను విశ్వసిస్తున్నాను. At this young age, therefore, you must understand and give a sacred place to your Atma or to your soul. And you must recognize that the thought that comes from your mind should be pure, and the word that comes should be truth, and the work that you do should also be sacred. I hope today you will realize this and you will give this a prominent place. కామక్రోధ ద్వేషాదులు అనేటువంటి యొక్క మహా ఉత్కృష్టమైనటువంటి అనగా బలవత్తరమైనటువంటి యొక్క గుణములు అణగద్రొక్కటం చేత మానవుని యొక్క హృదయమునందు నీతి నిజాయితీల యొక్క తత్వము అణగి మణగి ఉంటున్నది. ఈ కామక్రోధ ద్వేషములనేటువంటిది ఎంతవరకు మన యొక్క హృదయమునందు తగ్గిపోతుంటాదో అప్పుడే ఈ నీతి నిజాయితీలు అనేటువంటి వాటి యొక్క ప్రకాశము దినదినానికి అభివృద్ధిగాంచుతుంటాది. Because we are allowing qualities like lust, anger, greed and so on, which are bad qualities, to flourish, good qualities like morality, like truth are getting suppressed in our heart. But on the other hand, if we can suppress lust, anger, greed and such other bad qualities, the truth and morality will get an opportunity to come up and flourish. ప్రపంచంలో ఒక చిన్న ఉదాహరణము, జ్యోతి మనకు కావాలనుకున్నప్పుడు ఒక ప్రమిద, నూనె, వత్తి మూడు కూడాను ఉంటుండాలి. If there is a small example for this, if you want in this world some light, then you want three things. You want some container for the oil, you want oil, and you want a wick. These are the three things which you require. ఈ మూడును చేరినప్పుడు భగవత్ కటాక్షం అనేటువంటి యొక్క జ్ఞానజ్యోతి దానికి వెలుగుతూ ఉంటుంటాది. If all these three come together, then you will find that the light which may be described as the grace of God will be shining. ఇక్కడ
వైరాగ్యం అనేటువంటిదే ఒక ప్రమిద, భక్తి అనేటువంటిదే ఒక ఆయిల్, ఇంకా కర్మ అనేటువంటిదే ఒక వత్తి. ఈ మూడింటిని చేర్చడం చేత జ్ఞానము అనేటువంటి వెలుతురు మనకు లభిస్తుంది. In this analogy, we have to regard vairagya or detachment as the container, devotion or bhakti as the oil, work as the wick. And if you have all these three coming together, then wisdom is the shining light. ఈ మూడు లేకపోయినప్పుడు దానిని అంటించేటువంటి పరమాత్ముడు కూడాను లేకపోతుంటాడు. అయితే ఈ మూడు ఉండి కూడాను అంటించేవాడు లేకపోతే ఈ మూడు కూడాను వృథా అయిపోతుంది. If you do not have these three, namely the container, the devotion and the work, then there will not be God who will light the lamp of knowledge. But it may also happen that you have all the three, the container, the oil and the wick, yet you do not have the grace of God for lighting the vision. ప్రణతి నూనె వత్తి కలదు, దీపపు వెలుగు కలుగునా? You may have the container, the oil and the wick. Just by their possession will there be light? పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగునా? Flowers, the needle and the thread are there. Will the garland come of its own accord? స్వర్ణము, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా? Gold and precious stones are there. Will the jewels come of their own accord? బుద్ధి గలదు, విద్య గలదు, గురువు లేక జ్ఞానియగునా? There is intelligence and there is education. But without a guru, can you get the wisdom? నీకు బుద్ధి బాగా ఉన్నది, కానీ విద్య బ్లాక్ బోర్డ్ పైన ఏ అని రాశారు. ఈ యొక్క రూపమునకు ఏ అని పలకాలని చెప్పేటువంటి గురువే లేకపోతే నీకు ఎంత బుద్ధి ఉండి ఏమి ప్రయోజనం? You may be very intelligent. On the blackboard, someone writes the letter A. But if there is not the guru who tells you that that letter has to be pronounced as A, what is the use of your intelligence? ఇంకా చక్కని బంగారం ఉన్నది, వజ్రములున్నవి, కానీ కంసాలు లేకపోతే అది యొక్క సొమ్ములు నిర్మాణం అవుతుందా? You may have very good pure gold. You may have diamonds. But if there is not the goldsmith, how are you going to get an ornament out of that? థ్రెడ్, సూది, దారము ఉంది, కానీ కుచ్చేటువంటి వ్యక్తి లేకపోతే అది హారం అవుతుందా? You have the thread, the needle and the jewels that can go into the hara. But if there is no one who will put them together, how can you get the hara? అదే విధముగానే మన యొక్క తెలివితేటలు ఎంత ఉండినప్పటికీ భక్తి, కర్మ, వైరాగ్యం ఉండిన జ్ఞానమే లేకపోతే మన జీవితం వ్యర్థం అయిపోతుంది. However intelligent one may be, and one may have bhakti and karma and vairagya, detachment, devotion and work, but if you do not have the wisdom, your life will become a waste. కాన మనము ఈ జగత్ అనేటువంటి దాని యందు దేవుడు అనేటువంటి వాడు జీవుని యందే లీనమై ఉంటున్నాడు. In this world, God is present in every jiva and mixed up with the jiva. జీవతత్వమును కొంతవరకు మరచి దైవత్వమును మనం లక్ష్యం నంచుకున్నప్పుడు మన యొక్క పవిత్రమైన జీవితానికి ఎట్టి అభ్యంతరములు కూడాను వాటిల్లవు. If to some extent you forget the aspect of jiva, concentrate on the aspect of God, then you will find that there will be no obstacles for this sacred life of yours. జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండ్రు, బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు ఉండు, మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోని రెండు ఉండు అన్నాడు. The jiva resides in the body. God resides in the heart. God and jiva begin to play with each other. To conduct this play and to carry it through various manifestations, there will be one person, that is God. Between God and jiva, it can ultimately become only one. ఒక గింజ ఉంటున్నది, ఒక సీడ్.
దానిని మనం పగలగొట్టినప్పుడు 2 బద్దలుగా అవుతుండాలి. 2 బద్దలు చేరినటువంటిదే ఒక విత్తనము. ఆ 2 బద్దలు చేరినటువంటి విత్తనం పెట్టినప్పుడే మొక్క మలుస్తుంది. కానీ 2 బద్దలు వేరు వేరు చేసినప్పుడు మొక్క మలచడానికి వీలు కాదు. కనుక జీవ బ్రహ్మ అనేటువంటి 2 బద్దలు చేరినటువంటి యొక్క విత్తనమే మన యొక్క జీవితం. We have a seed. We can break that seed into 2 halves. If you break it into 2 halves and put it in the earth, you won't get a plant. But if you put the whole seed in the earth, you will get a plant sprouting out of it. In the same manner, Jiva and Brahman are the 2 halves of the seed. It is together, Jiva and Brahman, that will constitute the whole seed and sprout. Each one by itself has no existence. కానీ మనం మానవాకారమును ధరించి మానవులనేటువంటి యొక్క పేరుతో మనం పిలువబడుతూ మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది మానవుని యందు ప్రకటిస్తుండదనేటువంటి సార్థకమైనటువంటి కీర్తిని అందుకుంటూ కూడాను మనము మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం లేని చేసుకోలేనటువంటి యొక్క పరిస్థితిలో మన జీవితాన్ని వ్యర్థం గావిస్తున్నాం. We are born as human beings. We call ourselves human beings. We proclaim that a human being will always show divinity. At the same time, with all this, we are not able to understand what is the true nature of a human being. మానవుడు మానవుడుగా జీవించటమే మాధవునికి ఆనందం. That man should live as man gives great pleasure to God. కనుక మనం ఈనాడు మానవుడు మాధవుడుగా కావడానికి వీలు కాకపోయినప్పటికీ మానవుడు అనేటువంటి యొక్క పేరును నీవు ధరించడం చేత నీవు మానవుడుగా జీవించితే కూడా నువ్వు చాలు. అదే యొక్క లోకం యొక్క కళ్యాణం ఏర్పడుతుంది. Today, man may not be able to become God. But God desires that man, because he has appeared as man, should live as man and not worse than a man. నిజంగా మనము మనిషి అనేటువంటి పేరుతో మనం పిలువబడుతున్నప్పుడు మనిషి యొక్క గుణములే మనం ప్రకటనలో కూడా చూపించాలి. When we are being termed a man or a human being, we should show in our conduct the qualities that are appropriate to a human being. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక రామాయణంలో. There's a small example for this in Ramayana. రావణుడు సీతను దక్కించుకోవటకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు చేయొచ్చు, అనేక రకములైన రూపములంతా మారుస్తూ ఉంటుంటాడు. Ravana, in order that he may get Sita for himself, he makes several attempts. He makes different kinds of shows and puts on different appearances. అయితే ఆ సీత ఈ రావణునికి ఏమాత్రము కూడాను చిక్కక దక్కక తప్పించుకుంటూ నిరంతరము కూడాను రామచింతనలోనే తన జీవితం అంకితం చేసుకుంటున్నది. But Sita was not coming into the hands of Ravana, and all the time she was only thinking of Rama. ఈ పరిస్థితిని గమనించినటువంటి మండోదరి రావణుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ సీతను పొందేటువంటి నిమిత్తమై తమరు అనేక రకములైనటువంటి రూపంలో దారుస్తున్నారు. కానీ ఆ రూపములకు సీత చిక్కేటువంటిది కాదు. కనుక సీత నీకు చిక్కాలి, సీత నీకు దక్కాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నీవు రామస్వరూపమునే నీవు ధరిస్తుంటే సీత సులభంగా వశం చేసుకోవచ్చు కదా అని ఒక ప్లాన్ చెప్పింది. Having realized this situation, Mandodari had a plan. Mandodari went and told Ravana, you are putting on several faces. You are putting on many different appearances with a view to get Sita for yourself. This is not going to succeed. But I have a suggestion to make, and that is, if you can appear like Rama, then it is possible that Sita will be yours. అప్పుడు ఈ అపవిత్రమైన గుణాలు నాకెందుకు వస్తాయి అన్నాడు. Then Ravana said, Mandodari, if I really put on the face and appearance of sacred Rama, then why should I get these bad ideas into me at all? కనుక రామస్వరూపమును చెందినప్పుడు రామ భావములే వస్తాయి కానీ రావణ భావములు రావు అన్నాడు. When you look like Rama, the ideas will be also appropriate to the appearance of Rama, but he will then not get the bad ideas which are appropriate to Ravana. ఈ రావణుడు చెప్పినటువంటి యొక్క ఆదర్శము ఈనాడు మనం ఎంతైనా కూడా అనుసరించడంలో చాలా బాగా ఉంటుంటాది. అనగా మనం మానవులము అనేటువంటి రూపంలో ధరించడం చేత మనకు మానవ గుణములే రావాలి కానీ లేక వానర గుణములో లేక దానవ గుణములో మనలో చేరకూడదు. This ideal which has been enunciated by Ravana is something which is worthy of following.
while we are putting on the appearance of a man, naturally we should get the qualities that are appropriate to a human being. We should not get the qualities while appearing as a man appropriate to either a monkey or a demon. మనము తెలివితేటలు అధికంగా ఉన్నవని మనము మితిమీరి మాట్లాడటానికి కానీ మితిమీరి ప్రవర్తించడానికి కానీ పోవటం చేతనే మన యొక్క విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మూడింటిని మనం కోల్పోతున్నాం. We feel that we are very clever. We feel that we are very intelligent. And we talk too much. And we cross the limits of decency. And that is the reason why we are losing our intelligence, we are losing our knowledge, and we are losing our wisdom. వివేక విచక్షణలు మా మానవునికి ప్రధానమైనటువంటి లక్షణములు. Power to distinguish right from the wrong is an important quality of man. పాపమన్న భయము, పుణ్యమైన ప్రేమము, పెద్దల యందు గౌరవము, ఈ విధమైనటువంటి యొక్క అణకువ మెణకువతో ఉండేటువంటి సమయం నందే మానవత్వానికి ఒక దివ్యత్వం అనేటువంటి యొక్క ప్రకాశము అభివృద్ధిగాంచుతుంది. To keep away from sin, to be attracted by good work, to develop respect to elders, these are the qualities which man should have. When he has such qualities, there is a possibility of divinity shining in him. దేశ కాల పాత్రలను పురస్కరించుకొని మన మానవత్వాన్ని కూడాను ఏ ఏ ప్రదేశమునందు ఏ ఏ స్థానమునందు ఏ ఏ వ్యక్తికి ఏ ఏ రకమైనటువంటి యొక్క గౌరవాన్ని కానీ వినయమును కానీ అందించడానికి మానవుని యందు ఉన్నటువంటి వివేకము అతి పవిత్రంగా మనకు ప్రవేశపెడుతుంది. Depending upon the place where one is, depending upon the time where one is, and depending upon the environment in which one is, man's nature has the capacity to distinguish between right and wrong, to show respect where it is needed, to show humility where it is needed, and to show such attention and affection where it is needed. This is the quality of man. దీనిని పురస్కరించుకొని ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశు భిన్నరాణి జ్ఞానం రాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమానః. It is in this context, it has been said that eating, sleeping, to be afraid, and to move about, these are common features for man and animal. But there is a distinct feature for man, and that is jnana or intelligence. This the animal has not. But if man has not got the necessary intelligence, then he simply becomes an animal. కనుక అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానము మానవుని యందు ఉండటం చేత మనము మానవత్వమైనటువంటి యొక్క ప్రవర్తన లోపల మన జీవితాన్ని ప్రవేశపెట్టాలి. It is because this sacred knowledge is present in man. Man is intelligent. One must make an attempt to put his life and his conduct along the proper and sacred path. అదే రామాయణమునందు హనుమంతుని యొక్క విశిష్టమైనటువంటి యొక్క ప్రవర్తన మనకు చక్కని ప్రబోధ జరుపుతుంటుండాలి. రాముని చెంతకు వచ్చినప్పుడు హనుమంతుడు చాలా వినయముతో విధేయుడైపోయి అతనికి అడుగుజాడలను ఒత్తుతూ పోతుంటాడు. In Ramayana, we have the story of Hanuman. We have an ideal in the manner in which he conducts himself. For example, when he comes close to Rama, he showed extreme humility. He showed great obedience to Rama. These are the qualities of Hanuman. అయితే ఈ హనుమంతుడు రాముని దగ్గర ఇంత వినయ విధేయుడై ఉండడానికి కారణం ఏమిటి? రామో విగ్రహవాన్ ధర్మః. రాములు ధర్మస్వరూపుడు కనుక ధర్మము దగ్గర హనుమంతుడు దీనుడై నిలిచాడు. What is the reason for Hanuman exhibiting such humility and such obedience in the presence of Rama? The reason is Ramo Vigrahavan Dharmaha. Rama is the embodiment of Dharma. Therefore, in the presence of Dharma, Hanuman shows the greatest possible humility and obedience. అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు రావణుడు సింహాసనం పైన కూర్చొని ఒరే కోతి నీవు క్రింద కూర్చో అంటే ఈ రావణుడి కంటే ఇంకా 10 రెట్లు అధికమైనటువంటి వారమును పెంచి పైన కూర్చున్నాడు. కారణం ఏమిటి? అక్కడ చెప్పాడు హనుమంతుడు, ధర్మము దగ్గర నేను దీనుడను, ఈ దర్పము దగ్గర నేను ధీరుడను అన్నాడు. The same Hanuman, when he went to Lanka in the presence of Ravana,
when Ravana was sitting on a high throne, and when Ravana told Hanuman, you sit on the ground, he did not obey. He made a chair for himself with his tail, which is much higher than the throne, and he would not sit down. And he explained by saying, yes, in the presence of Dharma, I am humble and I am obedient. But in the presence of this Darpa, your boasting king, I will not show any humility or any obedience. అదే విధముగానే మీరు విద్యార్థులైనటువంటి వారు సక్రమమైనటువంటి మార్గము అని మీ హృదయం ఒప్పుకున్నదా, ధర్మము ఇది మా ఆఫీసర్లు కానీ, మా డిపార్ట్మెంట్ కానీ, మా యొక్క మినిస్టర్లు కానీ చేసినటువంటిది ధర్మము అని అనుకున్నప్పుడు మీరు అక్కడ ధర్మము దగ్గర దీనులై నిల్చాలి. లేక అధర్మము అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మీరు ధీరత్వముతో దాన్ని సాధించాలి కానీ కేవలము అరాజకత్వాన్ని పెంచుకోవటానికి పూనుకోకూడదు. In the same manner, you students, when you are convinced that something is good and that the path that is being followed is good, it is right and it is in accordance with Dharma, may it be in the presence of your teachers or in the presence of the officers or in the presence of the ministers, you must show obedience and great humility. On the other hand, if you feel that something is adharma, wrong, and is going in the wrong way, then you should show some courage and tackle the situation, but you should not take to anarchic methods. ఈనాడు ఏది ధర్మమో ఏది అధర్మమో అనేటువంటి దాన్ని కూడా మనం విచారణ చేయక మనము ఏదో ఒక పిచ్చి పట్టిన కోతల వలె మనం విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టి కట్టగడపటకు ఏదో నిరపరాధులైనటువంటి వారిని కూడా హింసించడానికి పూనుకుంటున్నాం. Today, without even making an inquiry as to what is right and what is wrong, what is dharma and what is adharma, we are behaving like monkeys which are excited and which have got out of rail, and we are doing things which will punish even innocent people. దీనికి ఒక చిన్న ఉదాహరణము, a small example for this. ఒక స్టూడెంట్ ఒక హోటల్ కు పోయినాడు. One student went to a hotel. మంచి మసాలా దోశలు 2 ఇప్పించుకున్నాడు. He asked and got 2 good masala dosa. కానీ తిన్నాడు, ఆ హోటల్ అతనికి డబ్బు ఇవ్వకుండా వచ్చేసేస్తున్నాడు. He ate them and he was coming away without paying for them to the hotel keeper. అప్పుడు హోటల్ కీపర్ వచ్చేసేసినాడు, అతన్ని పట్టుకున్నాడు, నా డబ్బు నాకు ఇచ్చేసేయమని అతనితో పోట్లాడినాడు. The hotel keeper came and asked him and said, you must pay my money. కానీ ఇది విద్యార్థి చేసినటువంటి తప్ప లేక హోటల్ కీపర్ చేసినటువంటి తప్ప అని మనం విచారించుకొని విద్యార్థి చేసినటువంటి తప్పు మా విద్యార్థులకే ఇది అవమానకరమైనటువంటి విషయము అని తెగిలినటువంటి విద్యార్థులు అంత త్యాగము అంత ఆ విద్యార్థి పైన ప్రేమ ఉంటుంటే తన జోబిలో నుంచి కూడా ఆ 2 దోశలు దీనికి డబ్బు ఇచ్చి రావటము సరైన ధర్మం. In this situation, who is the fault? Is the student at fault or is the hotel keeper at fault? Now, his companions, other students, they should feel that the student is at fault, and if you like to support him and help him, if you have the sacrifice, you should feel that it's a disgrace to the student community, and then pay for the doses that he has eaten and get him out of the situation. అది సరైనటువంటి మార్గమే కానీ మా స్టూడెంట్ ను హోటల్ వాడు కొట్టాడని మిగిలిన కాలేజీ పిల్లలంతా హోటల్ పైన పడి దానికి అగ్గి పెట్టడం లోపల ఇది ఎంత అధర్మమో మీరే యోచన చేసుకోవచ్చు. That is the right conduct. On the contrary, if all the other students feel that the hotel man had insulted the student and they attack the hotel owner and set fire to the hotel, how bad is the action on the part of the student? ఇది పవిత్రమైనటువంటి సరస్వతిని హృదయస్థానం నందు పెట్టుకొని అపవిత్రమైనటువంటి కార్యాలకు మనం పూనుకోవటము ఇది విద్యకే చాలా అవమానకరమైనటువంటిది. This is like having sacred Saraswati as a student at your heart and at the same time taking a path which is wrong. This is doing injustice and is somewhat shameful to the education that you are getting. కనుక విద్యార్థులు అనుకునేటువంటి వాళ్ళు వివేకమైనటువంటి దాన్ని అభివృద్ధి పరచుకొని విచారణ అనేటువంటిది చేసి న్యాయాన్యాయముల లోపల మనము దానిని పరిష్కారం చేసేటువంటి దీంట్లో పోవాలి. అంతేకాని మన విద్యార్థులు కానీ విషయార్థులు కారాదు. Students must be able to distinguish right from the wrong. Students must undertake making an inquiry to find out what is good and what is bad. Students must be after inquiring and understanding things. They should not simply go after desires and worldly pleasures.
ఈనాడు ఏదో హోటల్లో ఒక నయా పైసా ఎక్కువ చేసినారంటే కూడాను స్టూడెంట్స్ స్ట్రైక్, ఏదో బస్సు యొక్క టికెట్ ఒక నయా పైసా ఎక్కువ చేసినారంటే స్టూడెంట్స్ స్ట్రైక్. స్టూడెంట్స్ కు సంబంధం లేనటువంటి విషయాల్లో స్టూడెంట్స్ చేరుకోవటం చేత మన యొక్క విద్యను చాలా అవమానమైనటువంటి యొక్క పరిస్థితిలో మనము వినియోగం చేస్తున్నామని మనం భావించాలి. Today, in a hotel, even if the cost of something goes up by 1 naya paisa, the students undertake a strike. Even if the charge for a bus ticket goes up by 1 naya paisa, the students undertake a strike. In this manner, if students go and participate in things with which they are not directly connected, we are really causing disgrace to the education which we are receiving. సమయమును పురస్కరించుకొని, స్థానమును పురస్కరించుకొని వానరుడైనటువంటి హనుమంతుడే ఆ రకంగా ప్రవర్తిస్తే మనము మానవులైనటువంటి మనము ఇంకా ఎంత ఉత్తమమైనటువంటి దీని కింద ప్రవర్తించాలి. Taking into consideration the time and the situation and the place where he was present, if Hanuman, who was a monkey, conducted himself in such a right and correct manner, how much better we should conduct ourselves who call ourselves human beings. వానరులకు మానవులకు ఉన్నటువంటి భేదము మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. వానర, మీరు నర, ఇది నర, అది వానర. వానరకు నరకు ఉన్నటువంటి వ్యత్యాసం వా ఒక్కటే వ్యత్యాసం. వా అనగా వాలం. వాలముతో చేరినటువంటి వాడు వానరుడు, వాలము లేనటువంటి వాడు నరుడు. కానీ చేష్టలు రెండు ఒక్కటిగానే ఉంటున్నాయి. You can easily understand the difference between a monkey and a man. A monkey is called Vanara, a man is called Nara. The only difference is the additional letter Va. That additional letter stands, Va means tail. Therefore, one who has a tail is a monkey. One who has no tail is a man. But despite this difference, the behavior of both man and monkey appear to be similar. వానరుని యందు నర యొక్క తత్వం లేదు, కానీ నరుని యందు వానరత్వం అనేటువంటిది శేషంగా ఉంటుండాలి. ఈనాడు అట్టి శేషమును మనం దూరం చేసుకోవటానికే ఇట్టి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి. In a monkey, there are no qualities which one can attribute to man. On the other hand, in man, there are some residuary qualities that are appropriate to the monkey. In order to get over and shed these residuary qualities of a monkey which are hanging on in us, we should put ourselves on the right path and think of sacred things. ఇట్టి విచారణ చేయటం లోపలనే నీతి నిజాయితీల యొక్క తత్వమును శంకరుల యొక్క శిష్యులు లోకానికి చక్కగా చాటినారు. నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానముడుగదు అన్నాడు. నీతి నియమమేగిన లేకపోతే ఎట్టి పవిత్రమైనటువంటి అధికారికైనా కానీ అజ్ఞానం అనేటువంటిది పోవటానికి వీలు కాదు. కనుకనే ఈ నీతి నియమాలను మనం చక్కగా పాటించాలి. ఏదో అకారణమైనటువంటి ఉద్రేకములు కానీ, కొన్ని అర్థముగానటువంటి ఉద్రేకాలు కానీ మనం గురి కారాదు. ఈ కామక్రోధ ద్వేషముల అసూయ అనేటువంటి యొక్క దుర్మార్గపు వృత్తులంతా కూడాను ఈ చిన్న వయసునందు మనం చక్కగా అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. It is in the context of making such enquiries that the disciples of Sankara spoke about morality, spoke about truth, and declared that even for one who does a considerable amount of charity and help, if he hasn't got morality and humility, then his ignorance is not going to be removed. One has to care for both morality and truth. One should not get himself unnecessarily into excitement. One should realize that these bad qualities like lust, like greed, like anger, like arrogance, and so on, these things are very bad and one should get rid of them. అందుకోసమనే వేమన కూడాను చిన్న పద్యాల లోపల చక్కని అర్థాన్ని కూడాను ఇమిడ్చాడు. కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. This is the reason why Vemana, in a nice poem, has put in excellent wisdom and knowledge. He said that one who swallows a dog is like a person who is knowledgeable. Yeah, one who swallows him. One who eats a dog
is like a person who is knowledgeable. One who eats a pig is even greater and he is like a yogi. One who eats up an elephant is the highest knowledgeable realized person. అయితే కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు అన్నాడు. కుక్క అనేటువంటి దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే కోపమునకు కుక్క అనేటువంటి పేరు పెట్టాడు వేమన. ఈ కోపం అనేటువంటి దానిని చంపినప్పుడు అనగదొక్కినప్పుడు వాడు నిజంగా లింగ స్వరూపుడేను అన్నాడు. When Vemana said eating a dog, he used the word dog synonymously with anger. One who can eat his anger or control his anger is like a realized person. పంది తిన్నవాడు పరమయోగి. పంది అనగా అక్కడ ఉన్నటువంటి దాంట్లోపల ఈ కోపమునకు అక్కడ ఒక విధమైనటువంటి పందికి అహంకారము అనేటువంటి దాని కింద పెట్టాడు. In the second line, Vemana said, one who eats the pig is like a great yogi. There he is using the word pig synonymous with ego. Therefore, if you can suppress your ego, then you become a yogi. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో. ఏనుగనగా మదము, పొగరబోతుతనము. Here in the third line, he says, one who eats the elephant, he becomes a wise person. Here he is using the elephant synonymous with arrogance. If you can control your arrogance, then you will become a jnani. ఈ కోపము, అహంకారము, ఈ మదము, ఈ మూడింటిని మనము చక్కగా జీర్ణించుకొని దానిని అణగదొక్కుకున్నటువంటి వాడు మహాయోగి అని వేమన ఉచ్చరించాడు. Vemana said that if you can control your anger, your ego and your arrogance, digest them and swallow them and not exhibit them, you become a great yogi. కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు అహంకారమునకు కానీ లేక పొగరబోతుతనానికి కానీ మనము స్థానం ఇవ్వక చాలా ఉత్తమమైనటువంటి హృదయముతో, పవిత్రమైనటువంటి భావములతో, ప్రేమ, సత్య, సహనముల యొక్క చిత్తములతో మన యొక్క జీవితమును మున్ముందుకు జరపడానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ రకముగా చేయటం చేత మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాలి. Therefore, you young people should make a great effort to suppress your ego. You should suppress your arrogance or pride. You must make your heart clean and free of ego and arrogance. You must develop sacred ideas. You must develop prema, truth, forbearance. It is by developing these good qualities that your life will become purposeful. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రబోధనతో మీ చిత్తమును పరిశుద్ధపరచుకొని క్రమక్రమేణ ఈ సమ్మర్ క్లాసులు అయిన తరువాత మీ మీ స్వస్థానంలోకి చేరి మీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను మీ యొక్క మిత్రులకు కూడాను చేర్చుకొని మీ సహచరులకంతా కూడా ఇలాంటి వాటినంతా చేర్చి చిన్న చిన్న కమిటీలుగా పెట్టుకొని దీని ద్వారా మన భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని అభివృద్ధి పరుస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. By taking to your heart these sacred teachings that you are listening to in these summer classes, by keeping your mind clean and pure after the summer classes, when you go to your own places, you should also make an attempt to convey these sacred ideas to friends and to others with whom you come into contact. You will form small committees, and it is my hope that you would spread in those small committees and through those small committees these sacred ideas and uphold the great traditions and the culture of India. I bless you so that you may get the ability to do this. Govindeti sada snanam Govindeti Govindeti sada japam Govindeti sada dhyanam sada Govind kirtanam sada Govind
గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం సదా గోవింద కీర్తనం సదా గోవింద కీర్తనం గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం సదా గోవింద కీర్తనం సదా గోవింద కీర్తనం వాటి గురు జీ బోలో వాటి గురు జీ బోలో सत्यनाम 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 जी बोलो सत्यनाम सत्यनाम बोल सत्यनाम 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 जी बोलो नित्य नित्य जपिए तेरे नाम जी बोलो नित्य नित्य जपिए सत्यनाम 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 जी बोलो सत्यनाम राम 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 जी बोलो राम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम हरि 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 जी बोलो हरि हरि बोलो हरि 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 जी बोलो नित्य नित्य जपिए हरि नाम जी बोलो नित्य नित्य जपिए नित्य नित्य जपिए हरि नाम जी बोलो गोविंद जय जय गोपाल जय जय बोलो गोविंद जय जय गोपाल जय जय राधा रमन हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय बोलो गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमन हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय